చెక్. అందరికీ వందనాలు. మనం నేర్చుకుంటున్నాం కదా దేవుని మాటల్లో నుంచి ఒక సమృద్ధి అయిన ప్రవేశం పరలోకానికి మనం పొందుకోవాలి అని అంటే మనం బ్రతుకే ఎలా ఉండాలనేది పేతురు గారు రాసిన 2వ పత్రికలో నుంచి కొన్ని విషయాలను మనం ఆలోచిస్తూ ఉండేటప్పుడు అసలు ఆ భక్తి క్రమంలో మనం ఉంటే తప్ప మనం వెళ్ళమనేది మనం నేర్చుకోగలుగుతున్నాం. సహనమునందు భక్తిలో మనం భక్తి పద్ధతుల్ని కొన్ని విషయాలు చూడగలిగాం. మొదటిగా మనం చూసాం, మనకంటే పైన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన అన్నిటిపైన అధికారి అని నమ్మి విశ్వసించి ఆయనకి మనల్ని మనం అప్పగించుకునేది నిజమైన భక్తిగా మనం మొదటి విషయాన్ని నేర్చుకోగలిగాం. రెండవదిగా మనం దేవుని మాట కొరకు కనిపెట్టేవారిగా ఉండాలి తప్ప మనకు కావాల్సిన వాటి కోసం దేవుని దగ్గరికి కనిపెట్టడానికి వచ్చేది భక్తి కాదు. దేవుని మాట జరగడానికి మనం కనిపెట్టేది భక్తి అని చెప్పి మనం రెండవదిగా నేర్చుకోగలిగాం. మూడవది మనం నేర్చుకున్నాం, భక్తి అంటే దేవుని స్వభావంలోకి మనం స్వభావాన్ని మార్చుకోవడం. మన స్వభావాన్ని దేవుని స్వభావంలోనికి మార్చుకోవడం మూడో భక్తిగా మనం నేర్చుకోగలిగాం. నాలుగో విషయాన్ని నేర్చుకోవడానికి ఈరోజు ప్రయత్నం చేసే ముందు కొన్ని మాటలు మనం ఆలోచిద్దాం. ఏంటనంటే, భక్తి చేసే క్రమంలో మనం నేర్చుకోవాల్సిన పద్ధతులు ఒక సంఘటనని చూసి నాలుగో మాటకి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం తీసి మొదటి నుంచి చదువుదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము ప్రారంభం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. పరలోక రాజ్యాన్ని పోలుస్తూ ఎలా చెప్తున్నాడనంటే, ఒక పెండ్లిలా చూపిస్తూ పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడు కొరకు సిద్ధపడితే ఎలా సిద్ధపడతాదో అన్నట్టుగా చెప్తా ఉంటూ ఒక సంగతిని వివరిస్తున్నాడు. ఒక 10 మంది కన్యకలు సిద్ధపడి ఉన్నారు ఆయనని ఎదుర్కోవడానికి వెళ్తూ ఉండేటప్పుడు. వారి గురించి వివరించేటప్పుడు ఎలా చెప్తున్నారు అని అంటే, 2వ వచనం, వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. ఈరోజు ఎప్పుడైనా ఒకరి గురించి ఒక మాట చెప్పేటప్పుడు మనం చూసిన వెంటనే చెప్తామా, వారు చేస్తున్న పని బట్టి చెప్తామా? చూసిన వెంటనే చెప్పేయగలమా? చెప్పలేం. ఆ పని చేసేటప్పుడు, ఏట్రా చదువుకోలేదా, జ్ఞానం లేదా, ఈ పని ఏంటి ఎలా చేస్తాం అంటాడు. కానీ వీళ్ళ గురించి ఇంట్రడక్షన్ ఎలా ఉంది అని అంటే, 5 బుద్ధి కలిగిన వారిగా ఉన్నారంట, 5 బుద్ధి లేని వారిగా ఉన్నారు. జరిగిన సంఘటన బట్టి రాస్తునే పద్ధతి ఒక క్రమంగా కొన్నిసార్లు ఉంటుంది. అందుకే వారి గురించి కొంతమంది బుద్ధి గలవారు, కొంతమంది బుద్ధి లేని వారు అన్నట్టుగా రాస్తున్నారు. దేన్ని బట్టి రాశారు అని అంటే, 3వ వచనంలో, బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు, బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయిరి. కొంతమంది ఎలా బయలుదేరారంట అంటే, ఎదుర్కోవడానికి దివిటీలు పట్టుకున్నారు, దీపాలు పట్టుకున్నారు. ఒకప్పుడు ఇంత ఎలక్ట్రిసిటీ డెవలప్ అయ్యే పరిస్థితులు ప్రతి ప్రాంతానికి చేరుకోలేనప్పుడు వీధి దీపాలు లేకపోతే ఇంట్లో ఉండే కొన్ని దీపాలు ఉండేవి. అవి నూనె ద్వారా వేసుకొని మనం వేయడం అనేది, అంటే వాటి ద్వారా వెలుగుని పొందడం అనేది ఒక క్రమంగా ఉండేది. దాంతోపాటు వీళ్ళు ఏం పట్టుకున్నారంట, బుద్ధి గలవారు సిద్ధులలో నూనె తీసుకొని పోయారు. వాళ్ళు ఏం చేశారు, బుద్ధి అయిన వాళ్ళు నూనె తీసుకొని వెళ్ళలేదు, దీపాలు మాత్రమే పట్టుకొని వెళ్ళారు. అప్పుడు 5వ వచనం ఏం జరిగిందంటే, 5వ వచనంలో, పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొని రండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకీయుడని బుద్ధి గలవారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకలు ఏం చెప్పారంటే, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చాడు, సిద్ధపడి ఉన్న వారిని ఆయన లోపలికి తీసుకెళ్లి తలుపేసేసాడు అని చెప్పి మనం చదువుతాం.
ఆ తర్వాత బుద్ధి లేని వారు వచ్చి తలుపు బాగా కొట్టి, బాబు మేము వచ్చాం, మాకు తలుపు తీయనంటే ఆయన అడిగిన మాట ఏంటో తెలుసా? నేను మిమ్మను ఎరుగను అని చెప్తూ ఆయన చాలా కరాఖండిగా ముఖం మీద చెప్పేశాడు. నిజానికి వార్త 10 మందికి వెళ్ళిందే వెళ్ళలేదా? 10 మందికి వార్త వెళ్ళింది, కానీ 5 ఒక రకంగా సిద్ధపడితే మరొక 5 మరొక రకంగా సిద్ధపడ్డారు. విచిత్రం ఏంటంటే ఈ 10 మంది దగ్గర దీపాలు ఉన్నాయి, కానీ సరిపడా నూనె లేదు. సరిపడా నూనె అంటే ఈరోజు ఆలోచించండి, రక్షణ పొందుకోవడానికి అందుబాటు అవకాశం అందరికీ దేవుడు కలిగించాడు. ఆ రక్షణే వద్దనుకుని కొంతమంది బయట ఉంటే, రక్షణ కావాలనుకుని వచ్చిన తర్వాత కూడా ఆ రక్షణలో నిలబడగలిగిన జీవితానికి కొంతమంది ఇంకా సిద్ధపడి లేరు. మరి ఎలాగా అనంటే, కొంతమంది ఏమనుకున్నారు అనంటే, యేసుప్రభు వచ్చేలోపు సరిపోతులే ఇలాంటి భక్తి, యేసుప్రభు వచ్చినప్పటికీ ఇలాంటి జీవితం సరిపోతులే, ఇలా బతికితే చాలు. ఆలస్యం చేస్తే, లేట్ చేస్తే వీళ్ళ దగ్గర ఏమైంది? నూనె అయిపోయి దీపం మారిపోవడం ప్రారంభించింది. ఆ దీపం మారిపోవడం ప్రారంభించినప్పుడు విచిత్రం ఏంటో చూడండి, వీళ్ళ దగ్గర రోకలు ఉన్నాయి. అంటే ఏంటి? డబ్బులు ఉన్నాయి. వెళ్ళి కొనుక్కున్నారు. ముందే కొనుక్కొని తెచ్చుకోవచ్చు కదా, ముందే కొనుక్కొని సిద్ధపడవచ్చు కదా. సిద్ధపడరు. ఎందుకు సిద్ధపడరు? చాలే సరిపోద్దులే ఈ భక్తి, చాలే సరిపోద్దులే ఇలాంటి జీవితం, యేసుప్రభు వచ్చేస్తాడేమో ఈలోపు, ఎందుకు ఊరికే కష్టపడిపోయి మనం ఆ రకంగా బతకడం, ఆ రకంగా జీవించడం, ఇలా చేస్తే వెళ్ళిపోద్ది, ఇలా అయితే వెళ్ళిపోద్ది అని చెప్పి రాజీ పడి జీవించే జీవితానికి కొంతమంది బతుకుతూ ఉంటే, దేవుని మాట ఇలా బతికితే తప్ప నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళవు అని చెప్పే కఠినమైన మాట కొంతమందికి వినపట్లే, కొంతమందికి అర్థం అవ్వట్లే. కొంతమంది ఆ విషయాన్ని గ్రహించలేక దేవుడు ఏం కోరుకుంటాడో అని ఎదురు చూడక వీళ్ళు దేవుడికి సరిపోద్దులే అనుకుంటున్నారు. భక్తి పద్ధతిలో కొంతమంది చేసేటప్పుడు అలా ఆలోచిస్తారంట. ఎంత ప్రమాదమో చూడండి. మనం చేసే దేవుడికి సరిపోద్దులే అని ఎప్పుడైనా అనిపించిందా? ఎప్పుడు ఎలా అనిపిస్తుంది? ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసాం అనుకో, అమ్మయ్యా ఈరోజు ప్రార్థన చేస్తాను, దేవుడికి ఇవ్వాల్సింది ఇస్తాను. కొంతమంది లెక్కలు వేసుకుంటారండి. ఎలాంటి లెక్కలంటే 24 గంటలు 10వ వంతు అంటే 2.5 గంటలు కదా, 2.5 గంటలు దేవుడితో గడిపిస్తారు. ఆ మిగతా గంటలన్నీ కూడా ఎవరికి? మనమే దేవుడికి ఇచ్చేద్దాం సరిపోద్దని. దేవుడు అలా లెక్కలేసుకొని కోరుకునే దేవుడా? నువ్వు 10 ఇస్తే నాకు కావాల్సింది నాకు ఇస్తావు, మిగతాదంతా నువ్వు జలసా చేసుకో, మిగతాదంతా నువ్వు ఆనందించు, మిగతా సమయం అంతా నీకు ఇష్టం వచ్చిన బతుకు. ఒక ఆయన లెక్కేసి చెప్పాడండి. ఏంటనంటే, ఇప్పుడు దేవుడికి 10 ఇస్తే సరిపోదు కదండి, 10% ఇస్తే సరిపోదు కదండి, ఇంతలు వేరు శాతం వేరు, క్షమించండి, 10% ఇస్తే సరిపోదు కదండి. నేను 100 సంవత్సరాలు బతుకుతాను అనుకోండి, 10 సంవత్సరాలు దేవుడి కోసం బతికేస్తాను, మిగతా 90 సంవత్సరాలు ఎవరి కోసం? ఆయన కోసం బతుకుతానట. ఇలాగే ఆలోచిస్తారు కొంతమంది. ఏంటో తెలుసా? పుణ్యాలు చేసేస్తారు, పాపాలు చేసేస్తారు. పుణ్యాలు ఎక్కువగా చేసి పాపాలు తగ్గించుకొని ఈ బ్యాలెన్స్ దేవుడి లెక్కలో తూసేటప్పుడు నా పుణ్యాలు ఎక్కువ ఉంటాయి కదా, నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను, దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతాను. భక్తిలో మూర్ఖత అంటే ఇదే. ఎప్పుడైనా మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే, దేవుని చేరుకోవాలి అని అంటే, మన భక్తి దేవునికి అనుగుణంగా మారాలి. కానీ మనం అనుకున్న భక్తిని దేవుడు అంగీకరించాలని కోరుకోవడం మూర్ఖత, బుద్ధిహీనత. అందుకే వీళ్ళని ప్రారంభించేటప్పుడు బుద్ధి గలవారు, బుద్ధి లేని వారు అని ప్రారంభించాడు. ఈరోజు బుద్ధి గలవారుగా మనం ఉండాలి అని అంటే, మన భక్తి మనకి సరిపోతుంది అని అనుకునేది కాదు. దేవుడు అంగీకరించే భక్తేనా, దేవుడు దానిని మెచ్చే భక్తేనా, దేవుడు ఒప్పుకోగలిగిన భక్తేనా? అది కాకపోతే దేవుడు పేరు పెట్టుకున్న ప్రజలుగా పిలువబడుతున్న ఎవరైనప్పటికీ కూడా ఆయన సిద్ధపడి లేకపోతే, ఆయన వచ్చినప్పుడు నువ్వు లోపలికి వెళ్ళగలిగిన దారి తలుపు మూయబడతాది. ఈ మాట మన హృదయంలో మ్రోగనివ్వండి, పదే పదే మాట్లాడనివ్వండి. ఎందుకు అనంటే, మన భక్తికి రాజీ పడిపోయే పద్ధతులు ఎక్కడైనా వస్తాయేమో. కొన్ని పరిస్థితులు మన జీవితంలోకి వస్తాయి, కొన్ని స్థితిగతులు మన ముందుకు అనుమతించబడతాయి. ఎందుకు దేవుడిని ఆశ్రయించక లోక పద్ధతులను ఆశ్రయిస్తావు? ఎందుకు దేవుడు లేడనుకున్నావా? దేవుడు చూడనుకున్నావా? దేవుడు సహాయం చేయడనుకున్నావా? దేవుడు లేకుండా అన్ని పరిస్థితులు ఇప్పుడు సాధించుకొని ముందుకెళ్ళిపోయారనుకుంటున్నావా? ఎందుకు దేవుడిని నిర్లక్ష్యం చేసావు? అదే దివిటిల్లో నూనె లేకపోవడం అంటే అదే పద్ధతి. ఈరోజు దివిటిల్లో నూనె కలిగిన బుద్ధి గలవారుగా నడవాలి అని అంటే, ఆరిపోయేటప్పుడు వారికి తట్టిన మొదటి తలంపు నూనె సిద్ధంగా ఉంది, అది పోసుకుంటే నా దీపం ఆరిపోదు అని అనుకున్నారు.
కానీ వీరికి సిద్ధపాటు లేదు, నూనె లేదు, దీపాలు ఆరిపోయాయి. ఈలోపు పెండ్లి కుమారుడు వచ్చేసరి వారు వెళ్ళిపోయారు. ఈరోజు ఆలోచించండి, మన జీవితంలో దేవుడు సమృద్ధిగా మన హృదయంలో చోటు ఇవ్వగలిగితే నీలో జీవం ఉంటుంది, నీ ద్వారా జీవం అనేక మందికి వెళ్తూ ఉంటుంది. అది భక్తిలో మనం నేర్చుకోవాల్సిన పద్ధతులు, జీవన విధానాలు. ఒకసారి కీర్తనకారుడు చెప్పిన మాటను చూద్దాం. 18వ కీర్తన 21వ మాట నుంచి కొన్ని విషయాలు చదువుకుందాం. 18వ కీర్తన 21వ మాట నుంచి కొన్ని విషయాలు నేను చదువుతూ ఉంటున్నాను, చూద్దాం. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను అని చెప్తుంది. 18:21లో ఏం చెప్తుంది? 18వ అధ్యాయము 21వ వచనంలో యెహోవా మార్గములను నేను అనుసరించున్నాను. నేను ఎవరిని వెంబడిస్తున్నానని చెప్తున్నాడు ఆయన. దేవుడు ఏం చెప్తాడో, దేవుడు ఏ పద్ధతులను ఒప్పుకుంటాడో, దేవుడు ఏ క్రమాన్ని అంగీకరిస్తాడో అది నేను అనుసరిస్తున్నాను. భక్తిహీనుడై నేను దేవుని విడిచిన వాడని కాను అని చెప్తుంది. ఈరోజు మనుషులు వెంబడించేది ఎవరిని, ఎవరి పద్ధతుల్ని, ఎవరి క్రమాన్ని అని అంటే చెప్తారు. మా పాస్టర్ గారు ఇలా చెప్పారండి, అందుకు మేము ఇలా చేస్తున్నాం. మా సంఘం ఇలా బోధిస్తుందండి, అందుకు మేము ఇలా చేస్తున్నాం. లేకపోతే మా గ్రామంకి ఈ కట్టుబాటు ఉందండి, ఇలా చేస్తున్నాం. మనం అన్నీ పాటించాలి. అధికారులకు లోబడాలి, గ్రామ నియమానికి లోబడాలి, అలాగే మన పెద్దలకు లోబడాలి, మన కుటుంబంలో తల్లిదండ్రులకు లోబడాలి. అందరి మాటకి లోబడి మనిషి బ్రతకాలి. అదే సంఘజీవి అని అంటే. సో అలా బ్రతుకుతున్న మన జీవితంలో దేవుడు కోరుకుంటున్న నీతిలోంచి ఎప్పుడైనా తప్పిపోయే పద్ధతుల్లో మనం ఇలాంటి సాకులు చెప్పి వెంబడిస్తున్నాం ఏమో చూడండి. ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని లీగలైజ్ చేసింది. ఆ లీగలైజ్ చేసి అమ్ముతూ ఉంటుంది. కొన్ని మాదక ద్రవ్యాలు కొన్ని ఉంటాయి, కొన్ని అందరూ తీసుకోవచ్చని. కానీ బైబిల్ చెప్తుంది ఈ శరీరం దేవుని ఆలయము, దాన్ని నువ్వు అపవిత్రపరచొద్దని చెప్తాడు. నోట్లో ఆహారం వేసుకోవాలా, దీన్ని హానిపరిచేవి నోట్లోంచి వేసుకోవాలా? ఏది వేసుకోవాలి నోట్లోంచి? దేవుని ఆలయం అని చెప్పి మన దేహాన్ని బైబిల్ చెప్తే దేవుని ఆలయాన్ని మనం పాడు చేసేలా చేయాలా, బాగు చేసుకునేలా చేసుకోవాలా? ఆలయం అనగానే మనం దాన్ని శుభ్రపరిచి తడుగొడ్లు పెట్టి కావాల్సినవన్నీ కూడా ఏర్పరిచి సంతోషంగా దేవుని ఆనందించడానికి ఆరాధించడానికి ఇష్టపడతామే. మరి నీ శరీరం విషయంలో ఎందుకు దేవుని విషయంలో అలక్ష్యంగా పనిచేస్తాం, దీన్ని పాడు చేసుకోవడానికి ఇష్టపడతాం? ఆయన అంటున్నాడు, నేను యెహోవా మార్గంలో అనుసరిస్తున్నాను, భక్తిహీనుడై నేను నా దేవుని విడిచిన వాడిని కాను. దేవుని విడిచిపెట్టడమే భక్తి హీనత, దేవుని కలిగి వెంబడించడం భక్తి అనేది దేవుని మాటలు చెప్తా ఉన్నాయి. ఆ కింద చదివితే ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను. దేవుని అనుసరించేవాడు ఏం చేస్తాడు అని అంటే ఆయన న్యాయ విధుల్ని లక్ష్య పెడతాడు, ఆయన కట్టడల్ని వెంబడిస్తాడు. ఆయన అంటున్నాడు, నేను ఆయన కట్టడల్ని త్రోసి వేసిన వాడిని కాను, అంటే వాటిని వెంబడించేవాడిని. న్యాయ విధులు ఏంటి, కట్టడలు ఏంటి అని అంటే న్యాయ విధులు దేశమంతటికీ కూడా నడవడానికి, ముందుకు నడవడానికి ఉపయోగపడేటట్లు ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకుంటూ ఉంటారు. అందులో కొన్ని విషయాలు ఉంటాయి. ఏంటనంటే ఒకటి క్రైమ్ లా అయితే, రెండోది సివిల్ లా అయితే, మూడోది ట్రాఫిక్ లా. ఇలా 3 రకాలు ఉంటాయి. క్రైమ్ ఒకలా పనిచేస్తుంది, సివిల్ ఒకలా పనిచేస్తుంది, ట్రాఫిక్ ఒకలా పనిచేస్తుంది. మనకు అందరికీ తెలిసింది ట్రాఫిక్ కదా. ట్రాఫిక్ ఏంటి? నియమ నిబంధనలు. అవి సిగ్నల్ వేసినప్పుడు మనం ముందుకు వెళ్ళాలి, ప్రజలు నడవడానికి కావాల్సిన సిగ్నల్ వచ్చినప్పుడు వారు నడవాలి. ఇలాంటి కొన్ని లాస్ ఏర్పరచుకుంటాడు. ఎందుకు అనంటే ప్రజలందరికీ కూడా శాంతి భద్రతలతో సమానత్వంతో ముందుకు కొనసాగేలాగా రాజ్యాంగాన్ని తయారు చేసుకుంటారు. ఇది న్యాయపరమైన ఒక లా. రెండోది కట్టడిని ఏమంటారంటే రెగ్యులేషన్. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఒక ఇల్లు కట్టేటప్పుడు గవర్నమెంట్ కొన్ని నియమ నిబంధనలు పెడతాది, అవే కట్టడలు. అవి మనం ఏం చేయాలి? 2 ఫ్లోర్లు వేస్తున్నామనంటే గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. నేను ఎంత ఎత్తు కడుతున్నాను. ఎందుకు? ఇళ్ళు పెరిగే కొద్దీ జనాభా ఎక్కువ పడుతుంది. అక్కడ కాలువల గురించి ఆలోచిస్తారు, పవర్ సప్లై గురించి ఆలోచిస్తారు. 3 ఇళ్ళు 4 అంతస్తులు 5 అంతస్తులు అని అంటే ఒకప్పుడు ఇళ్ళకి 1 కిలోవాట్ ఇచ్చేవారు ఒక ఇంటికి. ఇప్పుడు ఏసీలు వచ్చాయి కాబట్టి ప్రతి ఇంటికి ఏసీ ఉంది, అవునా కాదా? వాళ్ళంత డబ్బులు లేకపోయిన పరిస్థితి అయినప్పటికీ, ఎంత పేదవాళ్ళు అయినప్పటికీ కూడా ఏసీ లేకుండా ఇల్లు గడుతుందా? గడట్లే. ప్రతి ఇంటికి ఏసీ ఉంటుంది. అప్పుడు ఏం చేశారు?
2 కిలోవాట్ లోడ్ పెంచుకొని ప్రతి ఇంటికి పెంచాల్సి వస్తుంది. అందుకే గవర్నమెంట్ కొన్ని నియమ నిబంధనలు పెడతాది. నువ్వు ఇల్లు కట్టాలన్నా, లేకపోతే ఒక పని చేయాలన్నా, ఒక కంపెనీ పెట్టాలన్నా, ఒక షాప్ పెట్టుకోవాలన్నా కొన్ని నిబంధనలు పెడతాది, కొన్ని కట్టడలు పెడతాది. అలాగా ఒక మనిషి జీవితం కూడా దేవుని దృష్టికి అంగీకారంగా బతకాలి అని అంటే ఆయన న్యాయం ఏంటో చూడాలి, ఆయన కట్టడి ఏంటో చూడాలి. కానీ మనుషులు ఎక్కడికి వెళ్తారు చెప్పండి? న్యాయాన్ని దేవుడి దగ్గరికి వచ్చి ఆలోచించి విచారించి బైబిల్లో ఏం చెప్తుందని వెతుకుతారా? మీరు పెళ్లి చేసినప్పుడు ఎలా చేశారో చెప్పండి, లేకపోతే ఈ కార్యక్రమం చేసినప్పుడు వాళ్ళు ఎలా చేశారో చెప్పండి అని చెప్పి మనిషి గుంపులను వెంబడించడానికి ఇష్టపడతారా? దేవుడి దగ్గరకు వస్తారా అసలు ఎవరైనా? మరి భక్తి అని చెప్పుకొని దేవుడిని పక్కన పెట్టేస్తే ఎలాగా? దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన అంటున్నాడు, యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, దేవుని మాట కొరకు నేను ఎదురు చూసేవాడిగా వెంబడిస్తున్నాను అని చెప్పి చెప్తా ఉంటే ఆయన అంటున్నాడు, దోషక్రియలను నేను చేయనొల్లకుంటుని ఆయన దృష్టికి నేను యథార్థుడినైతిని. ఇలా బతకడం భక్తి అంటే. దోషక్రియలు నేను చేయనొల్లకుంటునేనంటే అసలు ఎక్కడ కూడా అజాగ్రత్తగా లేని బతుకు బతికాడంట. ఈరోజు మనం బతికేటప్పుడు కొన్ని పొరపాట్లు జరగవచ్చు, కొన్ని తప్పిదాలు మనం అనుకోకుండా చేయవలసి రావచ్చు. కానీ ఈ భక్తుడు అంటున్నాడు, దేవుని పద్ధతుల్లో నేను నడుస్తున్నాను కాబట్టి నేను ఎక్కడ అజాగ్రత్తగా ఉండను, ఆ పొరపాటు జరగడానికి నేను అవకాశం ఇవ్వను అని అంటున్నాడు. ఈరోజు ఆలోచించండి, కొన్ని విషయాల్లో పొరపాటు తెలిసి చేసినా మనం ఏం చెప్తాం? అవుతాయండి, మనుషులన్నాకు అవ్వేటి, మనుషులన్నాకు చేయరేంటి, ఏ నువ్వు చేయలేదా అని అనే మాటలే మనం మాట్లాడతాం. కానీ అసలు నేను ఎందుకు చేయాల్సి వచ్చింది, నేను ఎందుకు చెయ్యాలి, ఇలా నేను బతకూడదు కదా, దేవుడు చెప్పిన క్రమం ఇది కదా అని ఆలోచించగలిగిన మనసు మనకు రాదు. ఎందుకు రాదు? మనకు నచ్చే కొన్ని విషయాల్లో వెంబడిస్తూ ఉంటాం. ఈరోజు ఆలోచించండి, భక్తి అంటే మనం దేవుడి కోసం, దేవుణ్ణి ఆలోచిస్తూ, దేవుని పద్ధతుల క్రమాన్ని వెంబడిస్తూ నడిచేది తప్ప మన ఇష్టాన్ని ప్రకారం వెంబడించేది కాదు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోబోయే 4వ విషయం ఏంటి అంటే, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము నుంచి కొన్ని విషయాలు చదువుదాం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చదువుతున్నాను. 2వ వచనం, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తి. ఆ భక్తికి ఆధారంగా సత్య విషయమైన అనుభవ జ్ఞానం నిమిత్తము దేవుని దాసును యేసుక్రీస్తు అపోస్తులైన పౌలు మనకు కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు. ఈయన చెప్పే మాటలు దేని గురించి చెప్తున్నాడు అని అంటే, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తి. మనం ఈరోజు నేర్చుకోబోయే 4వ విషయం, నిత్య జీవానికి నిరీక్షణతో కూడిన భక్తి. ఈ పదాల్ని కొంచెం వాడుక భాషలోకి మనం ఆలోచిస్తే, స్వర్గం లేకపోతే పరలోకానికి వెళ్ళడానికి నిరీక్షణ అంటే ఎదురు చూస్తూ ఓపికతో కనిపెడుతూ జీవించే జీవన విధానం భక్తి అని ఆయన చెప్తా ఉన్నాడు. ఏదైతే స్వర్గం చేరాలని మనిషి అనుకుంటాడో, లేకపోతే పరలోకం చేరాలని అనుకుంటాడో, దానికోసం ఎదురు చూస్తూ దానినే గురిగా, దానినే లక్ష్యంగా పెట్టుకొని జీవించే జీవన విధానం ఉంటుంది కదా, అది భక్తి అని చెప్తున్నాడు. ఈరోజు మన భక్తి అదేనా? దేవుని దగ్గరికి వెళ్ళాలి అని ఎదురు చూస్తూ గడిపే జీవన విధానమే మనిషి కలిగి ఉన్నాడా? అది భక్తి అని చెప్తుంది మరి బైబిల్. ఆలోచించండి, ఈరోజు భక్తి మూలాలు మారిపోయాయి, భక్తి లక్ష్యాలు కూడా మారిపోయాయి. భక్తి లక్ష్యం ఎప్పుడైతే దేవుని యొద్దకు నేను చేరగలిగిన జీవితానికి నన్ను నేను ప్రతి మెట్టు కట్టుకుంటూ కూడా నా అంతరంగాన్ని దేవునికి ఇంపుగా మార్చుకోగలిగినప్పుడు మాత్రమే నేను దేవుని యొద్దకు చేరగలను అని నమ్మి వెంబడించడం భక్తి జీవితం. ఈరోజు అలాంటి భక్తి ఎవరు చేస్తున్నారా బాబు అని అంటే, దేవుణ్ణి ప్రసన్నం చేసుకొని దేవుని వరాల చేత తృప్తి పొందుకోవడానికి మనిషి ప్రయత్నం చేస్తున్నంతగా దేవుని దగ్గరికి నేను వెళ్ళేలాగా నా జీవితం ఉండాలనే ప్రయత్నాలు చాలా తక్కువైపోయి, చాలా కొదువైపోయి. సో అలాంటి జీవితానికి మనం నడవాలి అంటే ఒక 5 విషయాల్ని పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఎలాంటి జీవితం గడపాలంట? పరలోకానికి వెళ్ళగలడానికి ఓపిక, ఎదురు చూపుతో మనం చేసే జీవన విధానం భక్తి. ఈ 4వ విషయంలో ఒక 5 మాటలు మనం పరిశీలించుకొని మనం మన భక్తిని సరిచేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది ఏంటనంటే, ఆ తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ మాట చదువుదాం. తీతుకు రాసిన మొదటి పత్రిక
తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. ఉమ్, 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 ఉమ్. ఎంత ప్రమాదకరంగా కొంతమంది పనిచేస్తున్నారంట. ఉపదేశింపకూడని వాటిని ఉపదేశిస్తూ కుటుంబాలనే పాడు చేసేస్తున్నారు కొంతమంది అని అంటున్నాడు. వీళ్ళు ఏంటనంటే సంపాదన వెంట పరిగెత్తేవారు కానీ సంపదగా మారని వారు. మీ పక్క వాళ్ళతో ఈ మాట చెప్పండి చేసి. సంపాదన వెంట పరిగెత్తేవారు కానీ సంపదగా మారని వారు అంటే ఏంటి? రెండిటికి తేడా ఏమన్నా అనిపిస్తుందా మీకు? ఏంటి తేడా? ఎక్కడ డబ్బులు దొరుకుతాయా, ఎలా దొరుకుతాయా, ఎలా సంపాదించుకోవచ్చా అని వెతికే గుంపు ఒకటైతే, నేనే సంపద, నన్ను బట్టి నీకు ధనం వస్తుంది, నన్ను బట్టి నీకు క్షేమం వస్తుంది, నన్ను బట్టి నీకు మేలు వస్తుందని నేను సంపదగా మారడం. ప్రతి విషయాన్ని నేర్చుకుంటారు వారు, ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటారు, ప్రతి విషయంలో జ్ఞానం సంపాదించుకుంటారు, ప్రతి పరిస్థితిని గమనిస్తూ ఆలోచన ఏంటి, విధానం ఏంటి, పద్ధతి ఏంటి, ఈ పని ఇలా చేయాలి, ఈ ఆలోచన ఇలా నడవాలి, ఈ పని చేయాలంటే దీని క్రమమైన అలవాట్లు పద్ధతులు ఇలా ఉండాలని చెప్పి ప్రతీదీ ఆలోచించు నేర్చుకుంటూ వారే సంపదగా మారుతారు. అలాంటి వారు వారి వీధికి ప్రయోజనకరంగా మారుతారు, వారి కుటుంబానికి ప్రయోజనంగా మారుతారు, వారి గ్రామానికి ప్రయోజనంగా మారుతారు, నాయకులుగా ఎదుగుతారు, అనేకులు ప్రజల యొక్క సమస్యలు తీరుస్తూ అనేకులు నాయకులుగా తీర్చిదిద్దుతారు. ఇలా ఎదగాలి ఒక వ్యక్తి జీవితం. అలా ఎదిగిన జీవితం దేవుని చాలా సంతోషించగలిగిన జీవితం. అంటే దేవుని కోసం దేవుని యొద్దకు వెళ్ళాలి అని అంటే, దేవునిలా మార్చబడాలి అని అంటే, ఈరోజు ఆయన భూమి మీదకి వచ్చి ప్రతి ఒక్కరి కోసం ఖర్చు అయిపోయి ప్రతి ఒక్కరి మానవుల కోసం చనిపోయి అనేకులకు విమోచన ఖరీదనంగా మారారు. ఈరోజు నాయకులు అనబడే లోకంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా అలా బతికిన దాన్ని బట్టే ఈరోజు మనం నెమ్మదిగా మనది ఈ రాష్ట్రం అని చెప్పుకోగలుగుతున్నాం, మనది దేశం అని చెప్పుకోగలుగుతున్నాం. అలాంటి వారిగా మనం బతకాలని దేవుని ఆశ. అది నిజమైన భక్తి జీవితం. కానీ అలా బతకాలి అని అంటే మన నోట్లోంచి వచ్చే ప్రతి మాట వెనకాత కూడా ఏ దురుద్దేశం ఉండకూడదు. మొదటి విషయం, వారి సంపాదన వెంట పరిగెత్తేవారు భక్తి చేసేవారు కాదు, కానీ సంపదగా మారేవారు భక్తి, నిజమైన భక్తి చేసేవారు. నువ్వు సంపదగా మారుతావా, సంపాదన వెంట పరిగెత్తుతావా? సంపాదన వెంట పరిగెత్తితే మనుషులు మోసం చేస్తూ ఉంటారు, దుర్లాభం కోసం ఎంత దిగజారుడి స్థితికైనా వెళ్ళిపోతూ ఉంటారు. అది పొందుకోవడం కోసం ఎంతకైనా వారి దిగజారిపోయిన పద్ధతుల్లో నడిచి జీవించి దేవుని నామాన్ని అవమానకరంగా బతుకుతారు. 2వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం ఒకసారి. తీతుకు రాసిన పత్రిక. ఇక్కడేమో 1వ అధ్యాయం 11వ వచనంలో ఉపదేశాన్ని మార్చేస్తున్నారు వీళ్ళు, ఇక్కడేమో ఉపదేశాన్ని అలంకరించుకుంటున్నారంట. ఈ 2 పదాలు పట్టుకోండి ఒకసారి. 1వ అధ్యాయం 11వ వచనంలో ఉపదేశాన్ని మార్చి చెరిపేస్తున్నారు ఒక గుంపు, ఇక్కడేమో 2వ అధ్యాయం 9-10 వచనాల్లో ఉపదేశాన్ని అలంకరించుకుంటున్నారు. అలంకరించుకొని ఏం చేస్తున్నారంట, తమ యజమానులకి ఎదురు మాట చెప్పకంట, వాళ్ళ దగ్గరది ఏది ఆశించకుండా చాలా నమ్మకంతో పనిచేస్తూ అన్ని కార్యాల్లో వారిని సంతోషపెడుతూ లోబడి వారి విషయంలో చాలా జాగ్రత్తగా పనిచేస్తాం అన్నారు. వీరి వల్ల వారికి లాభం, ఈ దాసుల వల్ల వారి యజమానులకి మేలు, ఈ దాసుల వల్ల వారి యజమానులకి నెమ్మది, వీరి దాసుల వల్ల వారి యజమానులకి చాలా మేలు కలుగుతూ ఉంటుంది. ఈరోజు ఆలోచించండి, మీ వల్ల మీరు పనిచేసే ప్రదేశాల్లో మీ యజమానులకి లాభమేనా, నష్టమా? ఒకడు అంటున్నాడు, వెళ్తాను నేను పనికి వెళ్ళినప్పుడు ఏదైనా రిపేర్ ఉందనుకో చెప్తాడు మా హెడ్, చూస్తాను, చూసి వైరే తెగిపోద్ది కొన్నిసార్లు, కానీ నేనేం చెప్తానంటే అది కెపాసిటర్ పోయిందండి మార్చాలి అని చెప్పి 200 తీసుకుంటాను, ఆ వైర్ కలిపి ఇచ్చేస్తాను రా అని అన్నాడు. అలాంటి వాడు వల్ల యజమానుడికి లాభమా నష్టమా? పనికి పెట్టుకున్న యజమానికి లాభమా నష్టమా? ఈరోజు మన వల్ల సంపద అనంటే న్యాయంగా నీకు ఇవ్వబడిన తలాంతరైనా, జ్ఞానమైన, వస్త్రమైన, పనైనా, విద్య అయినా అన్నీ కూడా న్యాయంగా వాడుకోవాలి. నీకేదో కష్టం వచ్చిందనో లేకపోతే నీకు అది ఇబ్బంది వచ్చిందనో మరొకరిది ఆశించి మరొకరి
నొప్పిలోంచి ఎలా ఆనందించడానికి ప్రయత్నం చేస్తావు? ఇలా కొంతమంది చేస్తూ ఉంటారంట. సంపద వెంట పరిగెట్టేటప్పుడు నువ్వు చేయరాని పనులు చేస్తావు, అది భక్తికి విరుద్ధం. కానీ నిజమైన దేవుణ్ణి అనుసరించేటప్పుడు నీ భక్తి బుద్ధి కలిగిన వారుగా ఒకరికి సంపదగా మారే జీవితానిగా నీ జీవితం మార్చుకోగలుగుతావు. అది నిజమైన భక్తి. రెండో విషయం ఏంటంటే తీతుకు రాసిన మొదటి పత్రిక 16వ వచనం చదువుదాం. మొదటి అధ్యాయం 16వ వచనం. మొదటి అధ్యాయం 16వ వచనం. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. ఈరోజు దేవుణ్ణి ఎరిగాము అని చెప్పుకోవడానికి వారు బతుకుతారు, కానీ ఈరోజు దేవుణ్ణి ఎరిగాము లేకపోతే దేవుని కలిగి ఉన్నాము అని చెప్పుకోవడానికి ఏంటి రుజువు అని అంటే, క్రైస్తవుల్లో వారు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయనంటే, నాకు భాషలు ఉన్నాయి, నేను ప్రార్థన చేస్తే స్వస్థ వచ్చేస్తుంది, నేను ప్రార్థన చేస్తే రకరకాల విడుదలలు జరుగుతాయి, దయ్యాలు పోతాయి, ఈ పదాలన్నీ చెప్పుకొని నాతో దేవుడు ఉన్నాడని చెప్తారు. ఆత్మీయ వరాలను బట్టి నాతో దేవుడు ఉన్నాడని చెప్పుకునేవారు దేవుడు వారితో ఉండగలిగిన జీవితం వారిలో ఉండదు. ఈ మాట కష్టతరంగా అనిపించిన వాస్తవం అదే. అంటే చాలామంది అక్కడ వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే మనకి పిల్లలు పుడతారంట, మన కష్టాలు పోతాయంట, మనకి దీవెన వస్తుంది అని అంటే అక్కడికి పరిగెత్తినంతగా అక్కడికి వెళ్ళి ఆయన మాట వింటే మన తప్పు ఏంటో తెలుస్తుంది, మనం చేస్తున్న పనుల్లో పొరపాటు ఎక్కడ చేస్తున్నామో చెప్తాడు, మనం ఎలా నీతిగా దేవుడికి ఇంపుగా ఇష్టంగా బతకాలో నేర్పిస్తాడు అని అంటే అక్కడికి ఎక్కువ మంది వెళ్తారా? ఎక్కడికి వెళ్తారు? నూనె బాటిల్ ఎత్తాడంట ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే, కర్చీఫ్ ఎత్తాడంట ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే, దీవెన వచ్చేద్దంట ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే, మన కష్టాలు అన్నీ తీరిపోతాయంట ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే. ఎక్కడ బాబా అడ్రస్ ఎక్కడ ఉంటాడు? మనకు దగ్గరలోనే ఉంటాడా? ఫోన్ చేస్తే ఎత్తారా? మన మాట ఫోన్లో ప్రార్థన చేస్తారా? ఫోన్లో డబ్బులు పంపించవచ్చా? ఏంటో మనిషి దేవునిని కలిగి ఉన్నారని చెప్పి దేని బట్టి నమ్ముతున్నారు? వాళ్ళ ద్వారా జరిగే క్రియలను బట్టి నమ్ముతూ ఉన్నారు. ఒకరోజు దేవుడు చెప్తాడంట, మీరెవరో నాకు తెలీదు, మీరు నా యొద్ద నుండి పొండి అని చెప్తాడని చెప్పాడు. అప్పుడు అంటారంట వాళ్ళు, అయ్యా నీ పేరుని బట్టి మేము అద్భుతాలు చేయలేదా, ఆశ్చర్యకార్యాలు చేయలేదనంటే మిమ్మల్ని ఎవరిని నేను ఎరుగను అని చెప్పి బయటకు తోసేస్తారంట. ఈరోజు దేవుని వరాలను బట్టి ఆనందించడానికి ప్రయత్నం చేసే మనం దేవుడు కలిగి ఉన్నాడని నమ్మేస్తున్నామేమో, వాటిని బట్టి కాదు. దేవుడు కలిగి ఉండే వారి జీవితం నువ్వు దేవుని కలిగేలా చేస్తారు. అది రెండో భక్తి. అంటే నిరీక్షణతో దేవుణ్ణి ఎదురు చూసే, నిత్య జీవం కోసం ఎదురు చూసే భక్తిలో రెండో విషయం ఏంటనంటే, దేవుణ్ణి కలిగి ఉన్నవారు నువ్వు దేవుణ్ణి కలిగి ఉండేవారిలా ఎదిగింపజేస్తారు. నాతో దేవుడు ఉన్నాడని నేను చెప్పుకునేటప్పుడు నీతో కూడా ఉండగలడు, నాతో దేవుడు పనిచేసేటప్పుడు నీతో కూడా పనిచేస్తాడు, నా ద్వారా దేవుడు చేయగలిగిన పనులు నీ ద్వారా కూడా చేస్తాడు. ఇది యేసు బోధించిన పద్ధతి. కానీ లోకంలో బోధించిన పద్ధతులు ఎలా ఉన్నాయనంటే, నా దగ్గర దేవుడు ఉన్నాడు, మీరందరూ నా దగ్గర రండి, నాతో దేవుడు ఉన్నాడు, మీరందరూ నన్ను వెంబడించండి, నాతో దేవుడు ఉన్నాడు, నాకు మీరందరూ మీ దగ్గర ఉన్నవి ఇవ్వండి, నా దగ్గర మీరు పట్టుకెళ్ళండి. ఇది బిజినెస్. దేవుడిని వెంబడించే పద్ధతి భక్తి విధానం కానే కాదు. నిరీక్షణతో నిత్య జీవాన్ని వెంబడించే భక్తి జీవన విధానం చెప్తే మనం ఎలా ఉంటుంది అని అంటే, మొదటిది వారు సంపాదన వెంట పరిగెత్తరు కానీ వారే సంపదగా మారుతారు. రెండోది ఆత్మీయ వరాలను బట్టి దేవుడు వారితో ఉన్నాడని నమ్మరు. వారు కలిగి ఉన్న దేవుణ్ణి మనం కూడా కలిగి ఉండేలా చేసేవారు నిజమైన నిరీక్షణతో కూడిన భక్తిని కలిగిన వారు అని నమ్మడం రెండోది. ఈ మాటలు అర్థం అవ్వాలంటే మరలా వినండి, మరలా ఆ విషయాలను ఆలోచించండి, మరలా ఆ విషయాన్ని తలంపులోకి రానివ్వండి, హృదయాన్ని అది పరిశీలించనివ్వండి. అసలు ఏంటి సత్యం, ఏంటి మాట? అందుకే ఆయన అన్నాడు ప్రారంభంలో, తీతుకు రాసిన మొదటి పత్రిక 2వ వచనం, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానం నిమిత్తం ట్రూత్ మాత్రమే నిన్ను ఆ దేవుని కోసం ఎదురు చూసే జీవన విధానాన్ని నడిచేలా చేయగల తప్ప, ఆ సత్యంగా మనకు తెలియపోతే మనం ఏది చేసినా భక్తి అనుకుంటాం, ఇందులో ఉన్న భక్తి అనుకుంటాం. కాబట్టి
మనం ఇప్పుడు వింటున్న విషయాల్ని జాగ్రత్తగా పరిశీలించుకొని ఆ నిజమైన భక్తిలో మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మూడో విషయం ఏంటనంటే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదాం. ఎలా ఈ 7-8 వచనాల్లో చెప్తున్న మాటలు ఏంటనంటే, ఒకరు మనల్ని వేలెత్తి చూపేలా బతకొద్దు అనంటే నిన్ను వేలెత్తి చూపని కాదు. ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకడు మన ఎడల వేలెత్తి చూపేలా బతకొద్దు అంటే నువ్వు ఇతరుల మీదకి వేలెత్తి చూపించమని కాదు. మరి ఎలా బతకమని ఆయన చెప్తున్నాడు కిందన, నువ్వు మోసం లేనిదిగా, మాన్యమైన వాడిగా, ఆరోగ్యకరమైన మాటలు నీ నోట్లో ఉంచుతూ ఒకరికి దేవుని గురించి నువ్వు పరిచయం చేయడం నిజమైన భక్తి అని చెప్తున్నాడు. ఈరోజు నాది రైట్ అనేటప్పుడు నీ తప్పురా అని చెప్పడం భక్తి కాదు. నాది రైట్ అని నేను బతికి చూపించేటప్పుడు నా జీవితాన్ని చూసి వారు, మరి నిజమే కదరా, ఇదిరా భక్తి జీవితం, ఇదిరా జీవన విధానం, ఇలాంటి జీవితం బతికితే నేను దేవుని దగ్గరికి వెళ్ళగలం అని చెప్పగలిగేలా బతకాలి. కానీ ఈరోజు ఎదుటివాడిలో లోపాలు వెతకడం సులువైపోయింది అందరికీ. ఆ లోపాలు చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఈ లోపం ఉంది, ఆ లోపం ఉందని చెప్తున్నాడు. లోపం లేకుండా ఎలా బతకాలో ఎవడో చెప్పట్లేదు. గమనించారా? ఇందులో లోపాలు ఉన్నాయి, ఇందులో లోపాలు ఉన్నాయని చెప్తున్నారు. లోపం లేకుండా ఎలా బతకాలో చెప్పేది బైబిల్లో చాలా విషయాలు నేర్పిస్తా ఉంది. అందుకే లోపం కలిగిన భక్తి జీవితం ఎలా బతికారో చెప్పాడు, లోపం లేకుండా ఎలా బతికాడో కూడా చెప్పాడు. చాలా మంది ఇందులో లోపం కలిగిన భక్తి నడిచిన విధానం, పద్ధతులు పట్టుకొని బైబిల్లో ఎన్ని లోపాలు ఉన్నాయి అంటారు. నిజానికి వారి జీవితాన్ని బహిర్గతం చేసింది, వ్యక్తపరిచింది, అందరికీ తెలిసేలా చెప్పింది. ఇదిగో పాపం చేసేవాడు ఎలా బతుకుతాడు అని చూపించడానికి వారి జీవిత విధానాల్ని అందరికీ తెలిసేలా చెప్పింది. మరి భక్తి ఎలా చేయాలో కూడా చెప్పింది బైబిలే. కాబట్టి ఆలోచించండి, నువ్వు లోపాలని ఎత్తి చూపిస్తూ లోపం లేని జీవితం జీవించడం మానేసావేమో, లోపం లేని జీవితం జీవించడం మర్చిపోయేవేమో. ఈరోజు లోపాలను ఎత్తి చూపించడం భక్తి విధానం కాదు, కానీ లోపం లేని జీవించే జీవితం చూపించడం భక్తి విధానం. అది మనం అర్థం చేసుకుని బతకాలని దేవుని ఆశ, దేవుని కోరిక. 4వది ఏంటనంటే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. తీతుకు రాసిన 3వ పత్రిక 6వ వచనం. ఇక్కడ ఆయన చెప్తున్న మాట నేరుగా అర్థం చేసుకుందాం. కృప వలన ప్రతి మానవుడు కూడా నీతిమంతుడిగా మార్చబడి దేవుని దగ్గరికి వెళ్తాడని చెప్పాడు. ఈరోజు మనిషి దేవుని దగ్గరికి వెళ్ళడానికి అర్హతను సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎలా వస్తుంది అర్హత అని అంటే, పలానా చోటకి వెళ్తే నాకు దేవుడు నన్ను అంగీకరిస్తాడు, లేకపోతే పలానా పద్ధతిలో నేను దేవుడిని ఆరాధిస్తే దేవుడు నన్ను అంగీకరిస్తాడు, లేకపోతే పలానా చోట పలానా వ్యక్తి ద్వారా నేను దీవెన పొందుకుంటే దేవుని దగ్గరికి వెళ్ళగలను అనే బుద్ధిహీనమైన పొరపాట్లలోకి వెళ్ళి భక్తిహీనతలోనే నడుస్తూ ఉన్నాడు. భక్తి కలిగిన వారు ఎలా నమ్ముతారంట అంటే, ఒక వ్యక్తిని నీతిమంతుడిగా మార్చేది దేవుని దానము, దేవుని కృపావరము. దేవుని వలననే ఒక వ్యక్తి నీతిమంతుడిగా మార్చగలడని నమ్మి నేరుగా దేవుని దగ్గరికి చేరుకోగలుగుతాడు, నేరుగా దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతాడు. ఈరోజు దేవుణ్ణి అడ్డగించే ఏ వ్యక్తి అయినా, ఏ భక్తి పద్ధతి అయినా, ఏ రకమైన విధానమైనా అది తప్పుడు పద్ధతి. మరి ఎలా రైట్ పద్ధతి అని అంటే, నువ్వు దేవుని దగ్గరికి చేరుకోగలవు, దేవుని వెంబడించగలవు, దేవుని ద్వారా నువ్వు నీతిమంతుడిగా మార్చబడగలవు అనేది నిజమైన భక్తి విధానం. ఈరోజు ఆ పద్ధతి తప్ప మరే సిద్ధాంతాన్ని వెంబడించినా, ఏ పద్ధతిని వెంబడించినా, ఏ బోధన వెంబడించినా, ఏ మతాన్ని వెంబడించినా, ఏ నాయకుడిని వెంబడించినా, ఏ సేవకుని వెంబడించినా నువ్వు చేసేది భక్తి కానే కాదు. నువ్వు వెంబడించాల్సిన దేవుణ్ణి, దేవుని ద్వారా మాత్రమే నీకు నీతి కలుగుతుంది అన్న దేవుని మాట అనుసరించి జీవితం మనకు లేకపోతే మనం చేస్తున్న భక్తి నిజమైన భక్తి కానే కాదు. ఆఖరిగా ఏంటంటే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం.
తీతుకు రాసిన పత్రిక 3:10. ఉమ్, 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 ఉమ్. ఆఖరిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటనంటే, నిజమైన ఆ భక్తిలో విభేదాలు కలిగించడం భక్తి పద్ధతిలో అసలు దారే లేదు, తావే లేదు. మరి భక్తి చేసేవాడు ఏం చేస్తాడు అని అంటే, కలిపి దేవునిలా మార్చబడ్డానికి మరొకరికి సహాయం చేస్తాడు. దేవుని వెంబడించేలాగా చేయూతనిస్తాడు. దేవుని తెలుసుకునేలాగా వారి జీవిత విధానాన్ని చూపిస్తాడు. దేవుని దగ్గరికి చేరుకునేలాగా ప్రతి మార్గాన్ని వారు వెంబడించేలా ప్రయత్నం చేస్తాడు. కానీ దొంగ పద్ధతి, దొంగ విధానాలు వెంబడించే భక్తి అని చెప్పుకునే వారు ఏం చేస్తారు అని అంటే, భేదాలను సృష్టిస్తారు. ఒకరికి మధ్య విభేదాలు కలిగిస్తూ ఉంటారు. ఒకరికి మధ్య ఆ పొరపత్యాలు తీసుకొచ్చి వాళ్ళు వేరు మనం వేరు అని చెప్తారు. కానీ దేవుని వెంబడించే నిజమైన భక్తి ప్రతి మానవుడిని అంగీకరించగలుగుతాడు. ప్రతి మానవుడికి దేవుని పరిచయం చేయగలుగుతాడు. ప్రతి మానవుడు దేవుని అనుసరించేలాగా వారు సహకరించగలుగుతారు. అది నిజమైన భక్తి. ఇది చెప్పే ఈ పత్రిక అంతా రాస్తూ ఆయన చెప్తా ఉన్నాడు. దేని గురించి ఈ పత్రిక అంతా రాశాడు అని అంటే, నిత్య జీవాన్ని నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారం ఎలాగానంటే అని చెప్తూ ఈ విషయాలన్నీ రాశాడు. మొదటిది, సంపాదన వెంట వారు పరిగెత్తరు కానీ వారే సంపదగా మారుతారు. ఆత్మీయ వరాలను బట్టి దేవుని కలిగి ఉన్నామని అనుకుంటే అది మోసం. దేవుని కలిగి ఉన్నవాడు మనం కూడా దేవుని కలిగేవారుగా చేస్తాడు. అది నిజమైన భక్తి. మూడోది, ఇతరుల లోపాలను ఎత్తి చూపడు కానీ లోపం లేని జీవితం ఎలా జీవించాలో చూపిస్తాడు, బోధిస్తాడు, జీవిస్తాడు. అలా జీవించేది మూడోది నిజమైన భక్తి. నాలుగోది, నువ్వు నాలాగా చేస్తేనే, లేకపోతే నువ్వు ఇలా ఈ సిద్ధాంతాన్ని వెంబడిస్తేనే, ఈ పద్ధతిలో వెళ్తేనే నువ్వు దేవుని చేరుకోగలవని చెప్పే ప్రతి పద్ధతి అబద్ధం. దేవుడి ద్వారా మాత్రమే ప్రతి మానవుడు చేరుకోగలడు అనేది సత్యం. అలా చెప్పేది నిజమైన భక్తి. ఆఖరుగా, మనలా మారిపోవాలని కోరుకోవడం అబద్ధమైన భక్తి. దేవునిలా మనం అందరం మారాలనుకోవడం నిజమైన భక్తి. ఇది నిత్య జీవనం గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తి. ఈ నిరీక్షణ మన పరిస్థితుల్లో మనం ఎదుర్కొంటున్న స్థితిగతులు ఎలా మారినప్పటికీ కూడా వారికి ఉన్న విలువలు మార్చుకోరండి. వారు సంపదగానే ఉంటారు. సంపాదించుకోవడానికి ఏ రోజు మారిపోరు. వారి జీవితం అన్ని విషయాల్లో కూడా దేవుని బట్టే ఆనందిస్తుంది. కానీ వారి దేవుని ద్వారా పొందుకున్న వాటి విషయంలో ఎదురు చూస్తూ, నాకు ఇది కలగలేదే, నాకు ఇది రాలేదే, నాకు ఇది అవ్వలేదే అని ఎక్కడా నిరుత్సాహపడిపోరు. నిరీక్షణతో నేను దేవుని కలిగి ఉన్నాను, అంతకంటే ఏం భాగ్యం అనుకొని ధైర్యంగా దేవుని వెంబడిస్తూ ఉంటారు. మూడోది, లోపాలని ఇతరుల్లో చూడరు కానీ లోపల లేని బతికేలా బతకాలో నేర్పిస్తారు. అలా వారు కూడా బతుకుతూ ఉంటారు. నాలుగోది, ఎందుకు ఇవి మరలా చెప్తున్నానంటే, మనం అలా బతకాలని దేవుని ఆశ. నాలుగోది ఏంటనంటే, దేవుణ్ణి అనుసరించడానికి ఏ అర్హత నువ్వు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు నీకు అందుబాటులో నిరంతరం ఉంటాడు. కానీ అది చులకనగా చూడక దానముగా అదొక వరంగా అంగీకరించి దేవుని దగ్గర రావాలని దేవుని ఆశ. ఆఖరిగా, మనమందరం దేవుని అనుసరించే వారిగా మారగలం అని చెప్పి కోరుతూ, నాలో నువ్వు మారిపో అని చెప్పరు కానీ మనం దేవునిలా మారాలని ఒకరినొకరు ప్రోత్సహించుకుంటారు. అలాంటి జీవితానికి కలిగి ఉండేవారే నిజమైన మంచి నిరీక్షణతో కూడిన భక్తిని చేసేవారు. ఈరోజు అలాంటి భక్తి మనం కలిగి ఉండాలని దేవుని ఆశిస్తూ మనకి ఈ విషయాలు నేర్పించాడు. మనం దేవుని సహాయం అడిగి అలా నిలబడాలని ప్రార్థన చేసుకుందాం.